రామరాజు తన భార్య దగ్గరికి వచ్చి, "ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకులు నేను అనుకున్న విధంగానే పెరుగుతున్నారు. నేను అడిగిన మాట కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు మాట ఇచ్చారు చూడు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పెద్దన్నయ్య తన తమ్ముడి దగ్గరికి వచ్చి, "నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు మా నాన్నకి మాట ఇచ్చాను. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్న అయితే, "అదేంట్రా నాన్న అడిగాడు కదా అప్పుడే, నువ్వు అప్పుడే చెప్పేసి ఉంటే సరిపోయేది కదా, ఇప్పటిదాకా ఎందుకు తెచ్చుకున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, "నేను ఎప్పుడైనా నాన్నకి ఎదురు చెప్పానా, నాన్నకి మాట ఇవ్వకుండా ఊరుకున్నానా, అందుకే ఇలా చేశాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ రెండో అన్నయ్య కూడా వచ్చి, "నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నాన్నకు ఇలా మాట ఇచ్చాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే, "అదేంట్రా మీ ఇద్దరు ఇలా తయారయ్యారు? అలా అయితే నాన్నకి ఎందుకు మాట ఇచ్చారు మీరు మరి? అలా మాట ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.